ఢిల్లీలో పెట్టి నిప్పండి, లోకల్ పప్పులు ఉడుకో. ఎవడు అది? ఎవరా మీరు? డబ్బు. హలో, ఐగోరు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. అరగంట దాకా ఎవరిని లోపలికి పంపుకో. సంతకం చెయ్యి. ఏంటిది? చదివి చూడు. పంపతీసి రాజీనామా లెటరా? శివాజీ ఫౌండేషన్ నిర్మాణ దశలో ఉన్న స్థలం జనావాస స్థలమో లేక ప్రభుత్వ స్థలమో కాదు. కావున దానికున్న అడ్డంకులని పరిశీలించిన మీదట శివాజీ ఫౌండేషన్ నిర్మాణం కొనసాగించవచ్చునని ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమైనది. సంతకం ఏ రాజారెడ్డి. కుదరదు. నువ్వు అడిగిన 50C సంతకం పెట్టు. ఇది ఆదిశేషు గారు డొనేట్ చేసిన సీటు. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను సంతకం పెట్టను. ప్రొఫెషనల్ ఎథిక్స్. ఏమంటివి? వృత్తి ధర్మం. సంతకం పెట్టు. మినిస్టర్ కే కత్తి చూపిస్తున్నావే, నీకేమైనా పిచ్చా? 10,000 మంది స్టాఫ్, 10 అడుగులకు పోలీసు చూస్తూ ఊరుకుంటాను. నేను పొడిచి తప్పించుకుంటా. అయ్యో, నిజంగానే పొడితే మరి ఉలవలా నీ సరదా కనుకున్నావా? నీలాంటి వాళ్ళకి రక్తం చూస్తేనే గుర్తొస్తుంది. పెట్టా సంతకం. తొందరపడి పొడిచావు. చట్టం నేను వదిలిపెట్టదు. దొరికిపోతావు. దొరకను. నా కోసం జైలుకి వెళ్తావు బ్రదర్. ఎన్నేళ్ళైనా సరే బాస్. పెడతావా లేక ఒక్కొక్క కేబుల్ కట్ చేయమంటావా? పెడతాను. డాక్టర్ గారు, అయ్యగారు పిలుస్తున్నారు. వెళ్ళండి సార్. డాక్టర్, కత్తితో పొడిచేశారు డాక్టర్. పడుకోబెట్టండి. తను మార్చికి తీసుకెళ్తారేమో, నేను ఇంకా చావలేదు డాక్టర్. ఇంజక్షన్ ఇవ్వద్దు డాక్టర్, టాబ్లెట్ ఇవ్వండి చాలు. Clean the wound with alcohol. Give him a painkiller shot. చేర్చి చెప్పే సమయం రైట్. తమాషాకి చెప్తున్నాడు అనుకున్నాను డాక్టర్. నిజంగానే పొడి చేశాడు డాక్టర్. వారెప్పుడు చెప్పింది చేస్తారు సార్. సేఫేగా? కరెక్ట్ గా హాఫ్ వే ఫిట్ ఉంది మిడ్ లైన్ అండ్ రైట్ లాటరల్ అబ్డోమెన్ లో పొడిచినందువల్ల ఏ ప్రాబ్లం లేదు సార్. హీస్ సేఫ్. బ్రెయిన్ కి ఏం కాలేదుగా? ఈ మందులన్నీ ఇవ్వండి. అలాగే డాక్టర్. ఓ వారంలో గాయం అవుతుంది. బయట నోరు విప్పావో ఇప్పుడు కుట్లతోనే పోయింది. ఈసారి కేబుల్స్ మొత్తం కట్ చేస్తా. అది ఒళ్ళు జాగ్రత్త. బాస్, కత్తిపోటు కూడా భరించాను. డామేజ్ కొంచెం ఎక్కువైంది. ఆ డబ్బులేనా ఇచ్చేసి వెళ్ళండి. అది ముందే సంతకం పెట్టుంటే అప్పుడు ఇచ్చేవారా? రాత్రికొచ్చి సగం పట్టుకుపోయిండేవాళ్ళం. మిగతాది ఇన్కమ్ ట్యాక్స్ అప్పగించే వాళ్ళం. ఏమిటయ్యా ఇది? ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తి ధర్మం. అందరికీ నమస్కారం. మీ గ్రామంలో ఉన్న పూరు గుడిసెలని తీసేసి పక్కా ఇళ్లు కట్టిస్తాం. పాఠశాలలు కట్టి మీ పిల్లలందరికీ చదువు చెప్పిస్తాం, అన్నం పెడతాం. ఇక్కడున్న బంజరు భూముల్ని పంట పొలాలుగా మార్చి నీటి వసతి కల్పిస్తాం. మీరు చేయాల్సిన పనుల్లా ఒక్కటే, వ్యవసాయం చేసి ఈ గ్రామాన్ని పచ్చగా మార్చడం. నేను చెప్పినట్టు చేస్తే 1 సంవత్సరంలో ఇలా ఉన్న మీ గ్రామం ఇలా మారుతుంది. ఎవరు చోటుకొచ్చి ఎవరిని అడిగి పథకం వేస్తాడో. మంచి చెయ్యటానికి ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఇది సర్కారు వారి స్థలం. దీనికి తహసీల్దారు, విఓ, కామందు అని మా అందరి పర్మిషన్ కావాలి. ఏ పనైనా పూర్తి చేయడానికి రమ్మంటే ఎవ్వరూ రారు. ఆపటానికి మాత్రం అందరూ కరెక్ట్ గా వస్తారని నాకు బాగా తెలుసు. అప్లికేషన్లు సిద్ధంగా ఉన్నాయి. సంతకాలు పెట్టి చార్జెస్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోండి. మేము దీనికి ఒప్పుకోం. ఇలా చూడండి, మంచి జరగాలని కోరుకునే వాళ్ళు సంతకాలు పెట్టండి, కాదనుకునే వాళ్ళు
ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి వెయిట్ చేయండి. ఇదిగో మేమెందుకు ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేయాలి? రే ముద్దు, ఆఫీస్ రూమ్ లోనే ఉంటుందిరా మ్యాటర్ అంతా. రండి రారండి రారండి రండి. ఆఫీస్ రూమ్ మిమ్మల్ని ఆనందంగా ఆహ్వానిస్తోంది. సంతోషం. వెళ్ళండి. ఇక్కడ ప్లే గ్రౌండ్ రావాలి, ఇక్కడ హాస్పిటల్, తర్వాత ఈ పార్క్ చూడండి. అయ్యా మీరు చెప్పినట్టే మేం చేస్తాం. తహసీల్దార్ ఉన్నానయ్యా. కామందు, ఉన్నానయ్యా. తీయరా బండి. శివాజీ, ఈ జిల్లాలో ఉన్న నిశానేల దగ్గర నుంచి పిహెచ్డి చదివిన వాళ్ళ దాకా నిరుద్యోగులు మొత్తం వచ్చారు. ఇక నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీద సంతకం చేయడం ఒక్కటే బాకీ. ఎవడైనా ఉద్యోగం ఆర్డర్ తీసుకుంటే నీ తల్లి నరికేస్తా. అయినా మా ఊరోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి నువ్వెవరు అయ్యా? బాస్, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ సర్వీస్. అబ్బో, మరి ఎమ్మెల్యేగా మేమెందుకున్నట్టు, మా పార్టీ ఎందుకున్నట్టు? ఎమ్మెల్యే గారు, ఊరికే టెన్షన్ అవ్వకండి. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇది ముందే ఉండాలి. రండి రారండి రండి. కాఫీ టిఫిన్ ఉంటాయిగా, మిల్సే పెడతారు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అమ్మయ్య, ఆఫీసులో కూర్చుని బాగా ఆలోచించాం బాస్. మంచి చేయడానికి పదవే కావాలా, మంచి మనసుంటే చాలు. ఇది మీ ఏరియా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి బాస్. బాస్, ఏమనుకోకపోతే కొంచెం కూర్చుంటా ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమైందయ్యా? పేకు దించారా? తీయటం మర్చిపోయారు. అందరినీ బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేసరికి ప్రాణం పోయినంత పని అయిందండి. ఉన్న బ్లాక్ మనీ అంతా పోయింది. ఎలక్షన్ వస్తే ఇప్పుడు ఎవరి దగ్గర ఒక చిల్లి గవ్వలేదు. ఏమండి, వాడేదో వాడి పాటికి ఒక కాలేజీ కట్టుకుని వెళ్లిపోయేవాడు. అనవసరంగా వాడిని రెచ్చగొట్టి సూపర్ స్టార్ ని చేసేసారు. ఇప్పుడేమో వాడు ఊరూరా కాలేజీలు ఓపెన్ చేస్తున్నాడు. రోడ్లు వేస్తున్నాడు, నీళ్లు తెప్పిస్తున్నాడు. మంత్రి మండలిలాగా ఒక్కొక్క శాఖకి ఎక్స్పర్ట్ టీంను పెట్టుకుని ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. వదిలితే సీఎం అయిపోయేలా ఉన్నాడు. శత్రువులు ఎక్కడి నుంచో పుట్టుకురారండి, మనమే పుట్టిస్తున్నాం. వేణు, లేపే. లేపేసే వాళ్ళంతా ఇప్పుడు ఆడి దగ్గర ఉన్నారు. కనీసం మన లోపలతో ఇవ్వయ్యా. కుదరదండి. ఆ డబ్బు మొత్తం ఎక్కడో భద్రం చేసి లూప్ హోల్ లేకుండా చేసేశాడు. చట్ట ప్రకారం వాడిని ఏం చేయడానికి కుదరదండి. ఏదో చేయవయ్యా, గవర్నమెంట్ నీ చేతిలోనేగా ఉంది. వాడి చేతిలో ఆఫీసు రూమ్ ఉంది. ఎవరు వెళ్ళి సోప్ పెట్టి సాఫ్ చేస్తున్నాడు. పబ్లిక్ కి మంచి చేయడానికి కారణంగా వాళ్ళెవరూ మనం కోఆపరేట్ చేయడం లేదు. వాడికి ఫుల్ సపోర్ట్. అందాక ఎందుకు? నా ఆఫీస్ లో నా కేబుల్ కనెక్షన్స్ అన్ని గెలికేసిపోయాడు. ఇటు పోయింది అటు పోతుంది. అయితే మీరు కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు శాంతం పోతుంది. వాడు మనం ఏం చేయలేకపోతున్నామే. వాడి వీక్ పాయింట్ ఏమిటి? ప్రేమను పంచుతూ పెంచుకోవడమే పెళ్లికి పరమార్థం. పిల్లా పాపలతో ఆదర్శ దంపతులై కలకాలం వర్తిల్లండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఎంతటి వారైనా విధిని మార్చలేరు.
ఎందుకైనా ఒకసారి తిరునల్లాలోని శనిని దర్శించి శని ప్రీతి జరిపించు. దోషం కొంత తగ్గచ్చు. ఇదేంటి మొదటి రాత్రి అది మొహం అలా పెట్టుకొచ్చున్నావు? జ్యోతిష్కుని చూసినప్పటి నుంచి మనసు అదోలా ఉందండి. నాకెందుకు భయంగా ఉంది. ముందు మనం తిరునల్లారు వెళ్ళొద్దామండి. అయ్యో, ఇంకా నువ్వు దాన్నే తలుచుకోకు. ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మనం సంతోషంగా ఉండాలి. ఎలా ఉందాం? అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంపుగా, సొంపుగా, కన్నుల విందుగా. అదేమిటి? ప్రతి శనివారం శని భగవానునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి దర్శనం చేసుకుంటే సర్వదోషాల నివృత్తితో పాటు జాతకంలో ఉన్న వక్రదృష్టి కూడా తొలగిపోతుంది. నువ్వుల నూనెతో ఆలయ కోనేట్లో స్నానం చేస్తే విశేష ఫలితం దక్కుతుందమ్మా. ఏమండి, మీరు ఉమాదేవి కదూ? అవును. బిఎస్ఆర్ స్కూల్లో మీ తెలుగు టీచర్ పేరు సీతాలక్ష్మేగా? అవునండి. అది మీకు? తను మా అక్కయ్యే. దేవుణ్ణి చూడ్డానికి వచ్చాం. తను మిమ్మల్ని చూసిందట, పిలుచుకురమ్మంది. ఎక్కడా? ఇక్కడే దేవస్థానం ఆఫీసులో ఉంది. మా అక్క ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది. మీ వారు అమెరికా రెక్కినట్టు కదా. కూర్చోండి కూర్చోండి. భయపడకండి, కూర్చోండి. ఎవరు మీరంతా? సిబిఐ. సిబిఐ? చూడండమ్మా, మిమ్మల్ని అరెస్ట్ చేయం, కస్టడీలోకి తీసుకోం, ఏమీ చెయ్యం. 4-5 ప్రశ్నలు అంతే. చూడండి, మీ వారు ఎంత పెద్ద నేరం చేస్తున్నారో తెలుసా మీకు? వారు ఏ తప్పు చేయలేదే. మరి మన రాష్ట్రం మొత్తంలో ఇన్ని కాలేజీలు, హాస్పిటల్స్, ఫ్యాక్టరీస్ కట్టడానికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంత సక్రమంగానే వచ్చింది. కాదు, బ్లాక్ మనీ. కోటాను కోట్లు అందరినీ బెదిరించలాక్కున్న నల్ల డబ్బు. గవర్నమెంట్ ని మోసం చేసి వైట్ చేసి ఇష్టానికి ఖర్చు పెడుతున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎకనామిక్ ఆఫెన్సెస్ డిపార్ట్మెంట్, కస్టమ్స్ అని ఎంతమంది ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చూస్తున్నారో తెలుసా మీకు? ఎంతమంది ధనవంతులు, మంత్రులు, తీవ్రవాదులు ఆయన అంతం చేయాలనుకుంటున్నారో తెలుసా? సమయం చూసి ఎన్కౌంటర్లో లేపేయాలని పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు. మీ భర్తను కాపాడబోయేది మీరు చెప్పి సమాధానం ఒకటి చెప్పండి. బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మారుస్తున్నారు? మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఏమీ తెలియని అమాయకురాల్లా మాట్లాడుకో. కట్టుకున్న దానివి ఆ మాత్రం తెలియదా నీకు? డోంట్ బి రూడ్. సార్, ఈవిడ్ని నాకు అప్పగించండి సార్. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఏమొద్దు. ఆవిడేం తప్పు చేశారు? ఇలా చూడండమ్మా, ఇది ఎకనామిక్ అఫెన్సే. నిజం చెప్పారంటే అరెస్ట్ అయినా కొన్నేళ్ల తర్వాత బయటకు వస్తారు. లేదంటే ఏ నిమిషంలో అయినా ఎవరైనా వారిని చంపొచ్చు. ఇందులో ఏది బెటరో నిర్ణయించుకోవాల్సింది మీరే. వారు మంచివారు, వారికేం కాదు. సరేనమ్మా, ఇక మీరు వెళ్ళొచ్చు. సారీ ఫర్ ది ట్రబుల్. ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు తెలియపరచండి. రే మామా, ఇవాళ నా కాల్ షీట్ మా ఆవిడకి ఇచ్చేసాను. ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని ఇద్దరం విడిగా వచ్చేసాము. ఏ పనున్నా సరే నువ్వే చూసుకో. ఓకే? ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్, థ్యాంక్ యూ. సార్, రిఫ్రెష్మెంట్స్. ఏంటా, ఏమైంది? సిబిఐ వాళ్ళు నన్ను పిలిచి విచారించారు. మీరేమైనా తప్పు చేస్తున్నారా? నీ మంచి చేస్తున్నాను. నాకు సమాధానం చెప్పండి. మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు. అయ్యో పిచ్చిదానా, నువ్వు వేరు నేను వేరా? చెప్తాను. హాయ్, ఐఎమ్ శివాజీ బండి. కూల్. హాయ్ శివ్. ఏ రోజు ఇక్కడ నల్ల డబ్బు పూర్తిగా నశిస్తుందో ఆ రోజు నేనంతా అప్పగించి సరెండర్ అవుతాను. Switch off, man!
కూల్. నాకేం కాదు, భయపడకుండా పడుకో. ఉమా, ఏమైంది? నాకేం కాదురా. అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం. ఎంతటి వారైనా విధిని మార్చలేదు. మీ భర్తను కాపాడబోయేది మీరు చెప్పే సమాధానం ఒకటి. పొజిషన్ తీసుకోండి. గవర్నమెంట్ కి అప్పగించాల్సిన 46,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి మీరు మోసం చేస్తున్నారు. మనీ లాండరింగ్ నేరం కింద ఫెరా యాక్ట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నాన్సెన్స్. ఏం ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? మీ పర్సనల్ ల్యాప్టాప్ కంప్యూటర్. ఇది నాదేనని ఎవరు చెప్పారు?
మీ భార్యే దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు. వారి ప్రాణానికి ఏ ప్రమాదం జరగదని నాకు ప్రమాణం చేయండి. వారికేం కాదమ్మా. ఎంత పనిచేసావమ్మా? నీకేమైనా పిచ్చి పట్టిందా? కట్టుకున్న పెళ్ళ ఎక్కడైనా మొగుడిలా పోలీసులకు పట్టిస్తుందా? నేను నెత్తి మీద పెట్టి ఒక్క మాట, ఇంకొక మాట కూడా తను ఎవరనకూడదు. తను నా కోసమే ఈ పని చేసింది. తన స్థానంలో ఏ ఆడదున్నా ఈ పనే చేసి ఉండేది. నీ వచ్చే వరకు, నీ రాకపోయినా తన్నెవరూ బాధ పెట్టకూడదు. క్షమించండి. ఇదే మంచి అవకాశం. ఇవాళ వాడిని జైల్లో పెట్టి లేపారేయండి, లేదా ఏదో విధంగా తప్పించుకొచ్చేస్తాడు. అది కుదరదు సార్. శివాజీ నోట్తో పాస్వర్డ్ చెప్తేనే ఈ కంప్యూటర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఇందులోని ఆధారాలన్నీ చెడిపోయే విధంగా ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ని సెట్ చేసి పెట్టాడు. ఏ వెరీ క్లవర్ అల్గారిథం. దీన్ని ఓపెన్ చేయకుండా శివాజీని నేరస్తులని కోర్టులో నిరూపించలేమే. అయితే వాడిని విచారణగానే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చిత్తకబాది కంప్యూటర్ ఓపెన్ చేయించండి. వాడు మొదలెట్టిన కాలేజ్, హాస్పిటల్, ఇండస్ట్రీస్, మిల్లే కాదు, ఒక్క టాయిలెట్ కూడా ఉండకూడదు. వాంగ్మూలం తీసుకుని వాడిని అక్కడే క్లోజ్ చేసేయండి. కస్టడీలో చేస్తే రిస్క్ అండి, మేము ఇరుక్కుంటాం. అయితే విచారణ పూర్తయ్యాక తిరిగి జైలుకి తీసుకెళ్తున్నట్టు బాడీని వ్యాన్ లో ఎక్కించండి. నార్కెట్పల్లి హైవే దగ్గర ఆపి టీ తాగడానికి వెళ్తున్నట్టుగా వెళ్ళండి. అప్పుడు నువ్వు కిరాయి రౌడీల చేత వాడిని షూట్ చేయించి ఎవరో చంపినట్టు క్రియేట్ చేయి. అయ్యా, నేను ఏసీ ఆఫీసులో జీపు డ్రైవర్ని. మీ సాయం పొందినాడల్లో నేను ఒకనయ్యా. సాగుకు సిద్ధమైన మా అమ్మకి మీ ఆసుపత్రిలో నేను అయ్యా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చారు. చాలా థ్యాంక్స్ అయ్యా. కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా. నార్కెట్పల్లి హైవే దగ్గర ఆపి టీ తాగడానికి వెళ్ళినట్టు వెళ్ళండి. అప్పుడు నువ్వు కిరాయి రౌడీల చేత వాడిని షూట్ చేయించి ఎవరో చంపినట్టు క్రియేట్ చేయి. డాక్టర్, మీరు నాకు పెద్ద సహాయం చేయాలి. వాంగ్మూలం తీసుకుని వీళ్ళు నన్ను చంపడానికి ప్లాన్ చేశారు. నేను ఇక్కడి నుంచి ఈజీగా తప్పించుకుపోగలను. కానీ చట్టం దృష్టి నుంచి శివాజీ ఫౌండేషన్ తప్పించుకోలేదు. నేను ప్రజలకు చేసిన మంచి పనులు కొనసాగాలంటే ఒకే ఒక్క దారుంది. వాళ్ళు నా నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి ముందే నే ప్రాణం వదలాలి. దేవుడి మీద మీ మీద భారం పెట్టి నే ప్రాణం వదిలేస్తాను. తర్వాతగా మీరే అంతా చూసుకోవాలి. మీరు చేయాల్సిందల్లా నాలాగే ఉన్నారు. ఒక డెడ్ బాడీ తీసుకొచ్చి ఉమాదేవి, నువ్వు ఊహించినట్టే జోస్యం ఫలించబోతుంది. చూసావా? జోస్యం కన్నా నేను నీ మీద పెంచుకున్న ప్రేమకే శక్తి ఎక్కువ ఉమాదేవి. మరో జన్మెత్తైనా సరే నేను తిరిగి నిన్ను చేరుకుంటాను. ధైర్యంగా ఉండు. అయ్యో, వారు ప్రాణాలతో ఉండాలని కదా నేను ఈ పని చేసింది. చివరికి అనుకున్నట్టే జరిగింది. మీరే వారిని ఎలాగైనా కాపాడాలి. లెట్స్ గో.